మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయ ఆరాధనలో చేరిన మీ అందరికీ మన ప్రియ ప్రభువును మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవముగల నామములో నేను శుభములు తెలియచేస్తున్నాను. త్రియేక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని బట్టి, ఈ ఆరాధన భాగ్యాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ దినము నుండి మనము ఈ యొక్క ఆనందభరితమైనటువంటి అడ్వెంట్ కాలంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. కాబట్టి మన యొక్క నూతన సంఘం యొక్క నూతన సంవత్సరం ఈ దినము నుండి ప్రారంభించబడుతుంది. కాబట్టి అడ్వెంట్ శుభాలు, అలాగే సంఘం యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా కలగాలని నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మరి ఒక సైకిల్ ఈ రోజు నుంచి మళ్ళా స్టార్ట్ అవుతుంది. గత సంవత్సరం అడ్వెంట్ ప్రారంభించుకొని గత ఆదివారంతో మనము క్రితపు చివరి ఆదివారంతో ముగించుకున్నాము. మరలా ఈ యొక్క సైకిల్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మరి అడ్వెంట్ కాలము మనకు ఒక చక్కని ఈ యొక్క అట్మాస్ఫియర్ అంతా, బయట ఒక చల్లని వాతావరణం, మనందరి హృదయాలు కూడా మరి క్రీస్తు ప్రభుని రాకను గురించినటువంటి ఆలోచనలు, ఆ పాటలు, ఆ భావాలు, కనుక ఈ యొక్క మూమెంట్ అంతా కూడా ఒక ఫ్రెష్ మూమెంట్ మరలా మనం స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం. అడ్వెంట్ అనే మాట యొక్క భావాన్ని మీరు చాలాసార్లు విని ఉంటారు. మరి మెయిన్ లైన్ చర్చెస్లోనే ఈ యొక్క క్రమం అనుసరించబడుతుంది. ఫెలోషిప్స్ వాటిని మనమేం తక్కువగా అంచనా వేయడం లేదు, కానీ వారు వీటన్నిటినీ కూడా అంతగా వారు ఫాలో అవ్వరు. కానీ దీనిని మనం ఫాలో అవుతున్నప్పుడు మన యొక్క విశ్వాసము ఒక క్రమబద్ధమైనటువంటి విశ్వాసంగా అది మనలో రూపొందుతుంది. కన్ఫ్యూజన్ లేకుండా ప్రతిదీ కూడా యేసు ప్రభు వారి యొక్క జీవితం, దాని కొరకు మనం మరి సిద్ధపడుతున్నటువంటి సమయం నుండి కూడా అంతా కూడా మనకు ఒక స్టెప్ బై స్టెప్ అది మనకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఇదంతా మంచి క్రమాన్ని సంఘ పితరులు మన కొరకు ఏర్పాటు చేశారు. వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అడ్వెంట్ అనే మాట యొక్క భావం చాలాసార్లు మీరు విని ఉంటారు. అది చాలా సింపుల్ మీనింగ్, ప్రభుని యొక్క రాక అని అర్థం. అయితే కొంత అసలు ఈ మాట ఎందుకు ఈ కాలానికి పెట్టారు అని ఒకవేళ మనము తెలుసుకోగోరినట్లయితే చక్కని చరిత్ర దీని వెనుక ఉంది. మరి అడ్వెంట్ అనే ఇంగ్లీష్ మాట, తెలుగులో కూడా మనం అడ్వెంట్ అని అంటున్నాం. ఇది లాటిన్ పదమైనటువంటి అడ్వెంటస్ అనేటటువంటి పదం నుండి రావడం జరిగింది. లాటిన్ అంటే రోమియోలు వారు ఉన్నప్పుడు ఈ పదం వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉండేవారు. దేనికి వాడుతూ ఉండేవారు అంటే, వారి యొక్క చక్రవర్తులు వారు అంతఃపురాల్లో ఉంటారు, ఆ రాజమహల్లో ఉంటారు. ప్రజలకు వారు కనపడరు ఎప్పుడో కానీ ఆయా సందర్భాలలో ఆ చక్రవర్తులు వారి యొక్క రాజ వైభవంతో ప్రజల మధ్యలోనికి వచ్చేవాళ్ళు. పుర వీధులలో వారు ప్రజలు తమను దర్శించినట్లు లేకపోతే చూచినట్లు ఆ యొక్క పుర వీధులలో వారు మరి ఆ రాజ వైభవంతో వారు ఊరేగుతూ తిరుగుతూ ఉండేవారు. అలాంటి సమయంలో వాడే మాట ఏంటంటే, ఆ సందర్భంలో అడ్వెంటస్ అంటే రాజు మా దగ్గరికి మమ్మల్ని దర్శించడానికి రాబోతున్నాడు. రెండవది ఎప్పుడు వాడేవారంటే, వారి యొక్క దేవీ దేవతల యొక్క దేవతలను మోసుకుంటూ, అంటే అవి ఎప్పుడు ఆలయంలోనే ఉంటాయి ఆ విగ్రహాలు. ప్రజలు ఆ కొండలకి లేకపోతే ఎత్తైన స్థలాలకు వెళ్ళి వారికి కుదిరినప్పుడు వారు ఎప్పుడో దర్శించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ దేవుడు లేకపోతే దేవతే ప్రజల మధ్యలోనికి వారు మరి మోసుకొని రాబడుతూ ఉన్నప్పుడు, దేవుడే మా దగ్గరికి వస్తున్నాడు, మా దేవుడు మమ్మల్ని దర్శిస్తున్నాడు అనే ఒక భావంతో వారు ఆ సందర్భాన్ని ఏమని చెప్పుకునేవాళ్ళు అంటే అడ్వెంటస్ అని వాళ్ళు వాడేవాళ్ళు. కాబట్టి ఈ పదాన్ని క్రైస్తవ పితరులు వాళ్ళు తీసుకున్న కారణం ఏంటంటే, ఒక మహా సామ్రాజ్యానికి చక్రవర్తి ఉండొచ్చు, కానీ ఎంతకాలం ఉంటాడు? కొద్ది కాలమే
అతని జీవితం కొద్ది కాలమే. ఆ తర్వాత అతని యొక్క రాజ్యం, అతని రాజరికం, అతని జీవితం కూడా ముగిసిపోతుంది. అలాగే ఒక దేవత లేకపోతే దేవుడి యొక్క విషయాల గురించి మనం ఆలోచిస్తే వారు జీవం గల వారు కాదు, వారు విగ్రహాలు మాత్రమే. కానీ రాజులకు రాజు అయినటువంటి వాడు, మరి జీవం కలిగినటువంటి వాడు శరీరధారిగా మన దగ్గరికి వచ్చాడు, మన మధ్యలోకి వచ్చాడు. కాబట్టి ఈ పదాన్ని ఈ ప్రభువుకు వాడడం ఎంతైనా తగినటువంటిది. అసలు యోగ్యమైనటువంటి సమయం లేకపోతే సందర్భం ఏదైనా ఉందంటే అది దైవ కుమారుడి లోకంలోనికి మనలను మరి పలకరించడానికి, మనల్ని దర్శించడానికి, మనల్ని స్పర్శించడానికి, మనల్ని రక్షించడానికి ఏతించినటువంటి సమయమే. కాబట్టి దిస్ ఇస్ అడ్వెంటస్, గాడ్ కమింగ్ నియర్ టు us, డ్రాయింగ్ నియర్, మన వద్దకు మనల్ని తాకునంతగా, మన జీవితాలను ఆయన దీవించినంత సమీపముగా ఆయన వస్తున్నాడు. కాబట్టి దిస్ ఈజ్ అడ్వెంటస్. అందుచేత ఈ కాలం ఎంతో సంతోషకరమైన కాలము. ఎందుకు అంటే కొత్త బట్టలు కుట్టించుకుంటామని కాదు, లేకపోతే మంచి ఆహారపు వంటలు మనము పిండి వంటలు భుజిస్తామని కాదు, లేకపోతే అలంకరణలు ఉంటాయని కాదు, బహుమతులు వస్తాయని కాదు. అవన్నీ కూడా సెకండరీ. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నన్ను సృష్టించినటువంటి నా సృష్టికర్త, నా దేవుడు, నా ప్రభువు. నేను పడి ఉండగా నన్ను లేవనెత్తుటకు ఆయన స్వయంగా శరీరధారిగా నా దగ్గరికి వచ్చాడు. ఇంతకంటే గొప్ప సంతోషకరమైన విషయం ఏమన్నది? ప్రియమైన వాళ్ళారా, ఈ కాలంలో ఈ సంతోషంతోనే మనము ముందుకు కొనసాగవలసిన వారంగా ఉన్నాం. ఇదే కాలం మన పత్రిక లేఖనంలో నుండి ఒక వచనాన్ని చదువుకొని ప్రార్థించుకొని ధ్యానంలోనికి మనం వెళదాం. అపోస్తలుల పౌలు రోమీయులకు రాస్తూ 13వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాటను ఆయన తెలియచేస్తున్నాడు. మరియు మీరు కాలము నెరిగి నిద్రమేలుకుని వేళ అయినదని తెలుసుకొని అలాగే చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన కాలంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేశారు నాయన. ఇదిగో యొక్క పదములు, ఈ యొక్క పరిస్థితులు నాయన మా యొక్క మనస్సులను ఉల్లసింపచేసేవిగా ఉన్నవి. అనేక భారములతో, భయములతో, అనేకమైన తండ్రి అల్లకల్లోల పరిస్థితులతో ఉన్నటువంటి మాకు ఈ కాలంలోనికి వచ్చినప్పుడు ఒక నూతనమైన నిరీక్షణ కలుగుతూ ఉన్నది నాయన. మా నిరాశలలో మీ యొక్క ఆశ, ఆ యొక్క నిరీక్షణ ప్రవేశించినప్పుడు నాయన మా జీవితాలు వెలుగుతూ ఉన్నాయి. ఇట్టి కాలాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వేరే కాలం ముందు మమ్మల్ని దర్శింపవచ్చిన మీ వైపు మేము చూస్తున్నాం. దేవా, మిమ్మల్ని చూడగలిగే కన్నులు మాకు ఇవ్వండి, మీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు ఇవ్వండి నాయన. హృదయపూర్వకంగా మిమ్మల్ని అంగీకరించగలిగేటటువంటి అట్టి స్థితి కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. ఈ సమయంలో మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము దృష్టికి అంగీకారములు గనట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఉదయకాలం సువార్త లేఖనం చదవగా మీరు విన్నారు. ఈ లేఖనం అసలు ఇక్కడ ఎందుకు పెట్టారా అని నేను ఆలోచించాను. యేసు ప్రభు వారు గాడిద మీద ప్రయాణం చేస్తూ యెరూషలేములోనికి జయప్రవేశం చేసినటువంటి సందర్భాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం కదండి? మట్టలాదివారం రోజున మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ అడ్వెంట్ సీజన్లో దీన్ని ఎందుకు పెట్టారు? ఇది అంతా కూడా యేసు ప్రభు జన్మ గురించి ఉండాలి కదా. అయితే మరి ఎలాగా పామ్ సండే రోజున మనముడు ధ్యానం చేసుకునేటటువంటి జ్ఞాపకం చేసుకునే వాక్యాన్ని ఈ కాలంలో ఎందుకు పెట్టారు అని నాకు ఆలోచన కలిగింది. అయితే పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ లేఖన భాగాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఇది ఏదో మనుషులు కూర్చుని ఆలోచించుకుని ఇలా చేద్దామా, ఆ వాక్యం వెళదామా, ఈ వాక్యం వెళదామా అని అనుకుని చేసినటువంటిది కాదు. ఇది సంఘము కొరకు,
మరి సంఘ పితరులు వారు ఆలోచించినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళిక చొప్పున ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ప్రతి దాని వెనక కూడా ఒక అర్థం, పరమార్థం ఇమిడి ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ సువార్త వాక్యం మనం గమనించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేములోనికి ఆయన గాడి మీద ప్రయాణం చేస్తూ జయప్రవేశం చేసినటువంటి సన్నివేశం దేన్ని తెలియజేస్తుంది అంటే హిస్ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ దట్ హీ ఈస్ ద కింగ్. అందుకనే మత్తయి రాస్తాడు 21వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో ఏమంటాడంటే ఇదిగో నీ రాజు, ఇదిగో నీ రాజు. చూసారా, ఆయన రాజు. హీ ఈస్ ఎంటరింగ్ ఇంటూ ద క్యాపిటల్ సిటీ యాజ్ ఎ కింగ్. ఇది ఎన్నో వందల సంవత్సరాల క్రితము జకరియా ప్రవచించాడు. ఇదిగో ఇలాగని ఎవరైనా ప్రవేశం చేస్తే తెలుసుకోండి ఆయన మీ రాజని, ఆయన మిమ్మల్ని రక్షించేటటువంటి ఆ యొక్క విమోచకుడని మీరు గుర్తించండి. కాబట్టి మత్తయి ఏం చేస్తున్నాడంటే ఇదిగో యేసు అలా ప్రవేశించారు. యేసు ప్రవేశంలో జకరియా ప్రవచనం నెరవేర్పు పొందింది. కాబట్టి యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ కింగ్, యాజ్ యువర్ మెస్సయా అని అంటున్నాడు. ఎలా వస్తాడు అంటే ఆయన ఆ యొక్క భారవాహకమైనటువంటి పశువు పిల్ల అయిన చిన్న గాడుపుని ఎక్కి మీ దగ్గరికి వస్తున్నాడు. సియన్ కుమారి, రికగ్నైజ్ అండ్ రిసీవ్, గుర్తించి నీవు ఆయనను అంగీకరించు. ఆయన వచ్చినప్పుడు ప్రజలు ఆయనను గుర్తించారు. అందుకని ఏమన్నారంటే ఓ యేసు అని అనలా. ఏమన్నారండి వాళ్ళు? దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. చూసారా, ఈ మాటలు పాత నిబంధనలో మెస్సయా వచ్చినప్పుడు ఇదిగో ఇది పలుకబడతాయి అని ప్రవచన రీతిగా వ్రాయబడ్డాయి. వ్రాయబడినటువంటి మాటలు ప్రజలు తెలియకుండానే వారు ఇదిగో ఇక్కడ వారు ఎలుగెత్తి భీకరమైనటువంటి ఆ యొక్క స్వరములతో కేకలు వేస్తూ ఆయనకు స్వాగతాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, దావీదు కుమారుడు, దావీదు కుమారునిగా ఆయన పిలిచినప్పుడు వాళ్ళు ఏమైంది ఈ యొక్క మరి పిలుపులో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే మమ్మను రక్షించు రాజా, ప్రభువా మమ్మను రక్షించు అని అంటూ ఉన్నారు. రక్షణ ఎవరికి కావాలి? ఎవరైతే అపాయంలో ఉన్నారో, ఎవరైతే బంధింపబడి ఉన్నారో, ఎవరైతే దాస్యంలో ఉన్నారో వారికి కదా రక్షణ కావాలి. కాబట్టి ప్రజలు తాము ఆ స్థితిలో ఉన్నామని తమను రక్షించి విమోచించాలని వారు వేడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. దావీదు తాను కూడా రాజు అయ్యాడు. పాత నిబంధనలో మనం చూస్తాం, చరిత్రలో మనం చూస్తాం. దావీదు చాలా గొప్ప రాజ్యాన్ని అతను స్థాపించాడు తన కాలంలో. మరి అతను తిరుగులేనటువంటి విజయుడుగా మనము చూస్తాము. అయితే గమనించండి, దావీదు సింహాసనం ఎక్కే నాటికి ఇశ్రాయేలు ప్రజలు ఏ అన్య మరి దేశం యొక్క హస్తాలలో లేరు, శత్రువుల యొక్క మరి కబంధ హస్తాలలో చెరలో వాళ్ళు లేరండి. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలందరి దృష్టి దావీదు మీద ఉంది. కాబట్టి మొదటిగా యూదా బెన్యామీను గోత్రముల వారు ఆయనను రాజుగా చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మిగిలిన 10 తెగలు మరి ఆ యొక్క వాళ్ళు కూడా వచ్చి, గోత్రాల వాళ్ళు కూడా వచ్చి ఆయన రాజుగా అంగీకరించారు. కాబట్టి దావీదు సింహాసనం ఎక్కే నాటికి ఇశ్రాయేలు ప్రజలు ఏ ఇతర రాజుల యొక్క మరి అధికారము క్రింద కూడా లేరు. కానీ ఇప్పుడు దావీదు కుమారునిగా చెప్పబడినటువంటి మెస్సియా గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ప్రజల యొక్క పిలుపుని బట్టి మనం అర్థం చేసుకున్నాం. దే వర్ అండర్ ద స్లావరీ, అండర్ క్యాప్టివిటీ. ఒక చెరలో ఉన్నారు, ఒక దాస్యంలో ఉన్నారు. రాజకీయమైన చెర, రోమీలు వారిని పరిపాలన చేస్తూ ఉన్నారు. సామాజికమైన చెర,
వారికి ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో భయంకరమైనటువంటి నియమ నిబంధనలు, ఆచార వ్యవహారాలు అవన్నీ కూడా సామాజికంగా వాళ్ళని కట్టిపడేసినాయి. మూడవది ఆధ్యాత్మికమైనటువంటి చెర, వారు పాపం యొక్క దాస్యంలో ఉన్నారు. కాబట్టి వారికి విమోచకుడు కావాలి, వారికి రక్షకుడు కావాలి. అందుచేత ఆయన వస్తూ ఉన్నాడు. క్రైస్తవ్యం ఒక మతం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ ఎ రిలిజియన్, క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ ద కింగ్డమ్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని మతాలతో క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతంగా కలిపేసి మన దేశంలో మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ బైబిల్లో ఎక్కడ క్రైస్తవ మతం అని వ్రాయబడలేదు. ఇది ఒక రాజ్యానికి సంబంధించినటువంటిది, ఒక రాజుకు సంబంధించినటువంటిది, ఒక రాజ్య వ్యవహారానికి, ఒక రాజ్య పాలనకు సంబంధించినటువంటిది. ఇక్కడ ప్రవేశించినటువంటి వాడు, యెరూషలేములో ప్రవేశించిన వాడు మత స్థాపకుడు కాదు, ఆయన రాజ్య స్థాపకుడు, ఆయన రాజు. ప్రజలు ఆయనను అలాగే స్వాగతించినట్లు మనము చూస్తూ ఉన్నాం. హీ ఈజ్ ద రిడీమర్, హీ ఈజ్ ద డెలివరర్. కానీ ప్రియమైన వాళ్ళారా, ఆయన మొదటి పర్యాయము ఆ సమయంలో వచ్చినప్పుడు ఆయన ప్రయాణాన్ని మీరు చూడండి, ఆయన పరిస్థితులను మీరు గమనించండి. ఆయన రాజే, కానీ ఆయన దేని మీద పయనించుచున్నాడు అంటే ఒక గాడిద మీద ఆయన వస్తూ ఉన్నాడు. సమాధానకరుడని, దీనుడని సూచిస్తూ ఉన్నటువంటి ఒక వాహనముగా ముఖ్యంగా మనం దానిని మనము చూస్తాము. రెండవది, ఆయన రాజే, కానీ ఆయన శిరస్సు మీద ఏ కిరీటము కూడా లేదు. కానీ ప్రయాణం ముగిసిన తర్వాత ఆయన ఒక కిరీటాన్ని ధరించబోతున్నాడు. అది ఘనతను సూచించే కిరీటం కాదు. ఆ కిరీటము ముండ్ల కిరీటము, ద క్రౌన్ ఆఫ్ థార్న్స్. ఆయన వెళుతూ ఉండగా ఆయన వెనుక సైన్యాలు లేవు, ఆయన రాజే. కానీ ఆయన వెనుక రేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది కొంతమంది అనుచరులు ఉన్నారు. వారిని శిష్యులని, అపోస్తలులని పిలిచారు. వారి చేతుల్లో ఏ ఆయుధాలు కూడా లేవు. ఆయన అలా వచ్చినప్పుడు ఆ ప్రయాణము మనము చూస్తున్నప్పుడు మొదటి పర్యాయము ఆయన ఎందుకు వచ్చాడు అంటే వెదకి రక్షించడానికి వచ్చేట్టు సీక్ అండ్ సేవ్, నశించిన దానిని వెదకి రక్షించడానికి, పాపులను రక్షించడానికి ఆయన వచ్చానని చెప్పుకున్నాడు. కాబట్టి ఆ రాక యొక్క పరమార్థం, ఉద్దేశం టు సీక్ అండ్ సేవ్ ద రిపెంటెంట్. ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే ఆయన వద్దకు శరణ కోరి వస్తారో ఎవరినైనా సరే ఆయన వారిని రక్షిస్తాడు. ఆయన వారికి శరణను ఇచ్చేవాడుగా ఆయన వచ్చాడు. తరువాత మనం చూస్తే ఆయన వస్త్రం ఎలా ఉన్నది అంటే సిలువలో మనం చూసినప్పుడు ఆయనకు ఏ వస్త్రాలు లేవు, కానీ ఆయన యొక్క శరీరంలో నుండి ప్రవహించినటువంటి రక్తమే ఒక వస్త్రంలాగా ఆయనను కప్పింది. ఎందుకంటే ఆయన దేహమంతా రుధిరమయమైనట్టు మనకు తెలుసు. He is the king. That is the first advent. రాజ్య స్థాపన జరిగింది. ఆ రాజ్య స్థాపన మానవ హృదయాలలో ఇప్పుడు కొనసాగుతూ ఉంది. యేసును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఆ రాజ్యంలో భాగమవుతున్నారు, ఆ రాజ్య పౌరులు అవుతున్నారు, ఆ రాజ్య సేవకులు అవుతున్నారు, ఆ రాజ్యంలో సైనికులుగా మారుతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప సత్యాన్ని, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఒక సంఘటనను అది సూచిస్తూ ఉన్నది. ఏమిటా సంఘటన? ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్తాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కరూ బైబిల్ తెచ్చుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఆదివారం ఆరాధనలో మన సెల్ ఫోన్స్ యూజ్ చేసుకోకుండా ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మొబైల్ గాడ్ కాదు, ఈజ్ అ లివింగ్ గాడ్. దేవుడు మనకు లేఖనాలను ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెచ్చుకోండి, అది మీకు చాలా మేలుకరంగా ఉంటుంది. ఈ భాగాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. 19వ అధ్యాయము 11వ వచనం నుండి నేను చదువుతున్నాను. మరియు పరలోకము తెరవబడి ఉన్నట్టు చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు.
ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికినే తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఆయన దేవుని వాక్యము అను నామము ఆయనకు మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండేది. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారిగా దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైనా ఈ వాక్యాన్ని మీరు ఆలోచన పూర్వకంగా చదివారా? ప్రియమైనటువంటి వారులారా, యోహాను చూస్తున్నాడు దర్శన రీతిగా అనేకమైన సంభవములు ఒకదాని తర్వాత ఒకటి ఆయన ముందు మరి ఆవిష్కృతం అవుతూ ఉండగా ఇన్ ది ఎండ్ ముగింపులో ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తులో జరగబోతున్నటువంటిది జరిగినట్టుగా దేవుడు ఆయనకు చూపించారు. పరలోకం తెరవబడింది. ద హెవెన్ ఇస్ ఓపెన్. దాని మీద ఒక ఆయన దానిలో నుండి వస్తూ ఉన్నాడు. ఆయన తెల్లని గుర్రము మీద ఆయన దౌడు తీసుకుంటూ వస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. ఆయన ఎందు నిమిత్తము వస్తూ ఉన్నాడు. ఆయన చేయబడినటువంటి రెండు బిరుదులు ఇక్కడ ఈ వచనంలో ఏమిటంటే నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయన ఏమి చేస్తాడు? నీతిని బట్టి విమర్శ చేసి అప్పుడు ఆయన యుద్ధాన్ని చేస్తాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల్లో ఉన్నాయి. ఆయన శిరస్సు మీద అనేకమైనటువంటి కిరీటాలు ఉన్నాయి. దెర్ ఇస్ ఎ నేమ్ నోబడీ నోస్, ఓన్లీ హీ నోస్ ఇట్. పెట్టబడినటువంటి పేరు ఆయనకు మాత్రమే తెలుసు. అలాంటి మానవులకు తెలిస్తే తట్టుకోలేనటువంటి ఒక గొప్ప గంభీరమైనటువంటి నామము ఆయన ధరించి ఉన్నాడు. రక్తము చేత చిలకరించబడిన లేకపోతే రక్తములో ముంచబడినటువంటి వస్త్రమును ఆయన ధరించి ఉన్నాడు. ఆయనకు మరొక బిరుదు ఉన్నది, దాని పేరు దేవుని యొక్క వాక్యం. ఇదిగో ఆయన వెంబడి పరలోక సైన్యాలు లెక్కలేనంత మంది మరి సైనికులు ఆయన వెంబడిస్తున్నారు. వారు ఎలా ఉన్నారు? శుభ్రమైనటువంటి తెల్లని నార వస్త్రములు ధరించుకున్నారు. తెల్లని గుర్రముల మీద వారు ఆయన వెనుక వారందరూ కూడా మహాసైన్యముగా వస్తున్నారు. ఆయన ఆయుధం ఆయన నోటిలోనే ఉన్నది. అది ఖడ్గం వలె ఉన్నది. అది ఖడ్గం వలె బయలుబడుచు ఉన్నది. ఆయన చేత ఇనుప దండము ఉన్నది. ఆయన వారిని ప్రజలను ఏలుతాడు. ఇదిగో ఇప్పుడు ఆయన దేవుని యొక్క తీక్షణమైనటువంటి ఉగ్రత అనే దానిని చూపుటకు ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన నోట నుండి మరి ఆ యొక్క ఖడ్గము వెళుతూ ఉన్నది. ఆయనకు వస్త్రం మీద తొడ మీద వ్రాయబడినటువంటిది ఏమిటంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. సంఘమా, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం దీనుడుగాను చాలా ఎంతో నెమ్మదిపరుడుగాను ఉన్న దృశ్యాన్నే ఆలోచించుకుంటూ ఉంటే నీవు ఇంకా సరైన అవగాహనలోనికి రాలేదు. ఎస్, హీ వాజ్. కానీ ఇక ముందు అలా కాదు. ఆయన యొక్క మహామహిమ, ఆయన ప్రభావము, ఆయన యొక్క శక్తి, ఆయన అధికారము అన్నీ కూడా ఇందులో కనబడుతూ ఉన్నాయి. గమనించండి. ఇది ఒక తెల్లని గుర్రము దేనిని సూచిస్తూ ఉంటుంది అంటే ఘనతను, శక్తిని, వేగాన్ని సూచిస్తున్నది. తెల్లని రంగు దేనిని సూచిస్తుందంటే ఘన విజయాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఆయన అటువంటి వాడుగా వస్తున్నాడు. ఆయన విమర్శ చేస్తాడు. ఆయన విమర్శకు ఫలమానం ఏమిటంటే నీతిని ఆధారం చేసుకుని ఆయన విమర్శ చేస్తాడు. దానిని ఆధారం చేసుకుని ఆయన యుద్ధం చేస్తాడు. ఈ లోకంలో యుద్ధాలన్నీ కూడా మరి యుద్ధాలకు కారణం ఏమవుతుందో తెలుసా?
యుద్ధానికి కాలు దూడడానికి కారణం ఏంటంటే అధికార దాహం, పక్కన వారు దాన్ని ఆక్రమించుకోవాలని దురాక్రమణ మనస్సు, దురాశ. దాని కొరకు ఎన్ని వ్యూహాలు, ఎన్ని తంత్రాలు, ఎన్ని రకాలైనటువంటి పన్నాగాలు, మోసాలు. కానీ ఇదిగో ఇక్కడ వస్తున్నాడే ఈయన విలక్షణమైనటువంటి వాడు, ఇవేమీ ఆయనకు అవసరం లేదు. ఈ ఉద్దేశాలు ఆయనకు లేవు, ఆయనకు అవసరం లేదు. ఆయన యొక్క కొలమానం, బేసిస్ ఫర్ హిస్ జడ్జిమెంట్, ఫర్ ద వాట్ హీ ఈస్ గోయింగ్ టు డూ ఈస్ ద రైచియస్నెస్, నీతిమయమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఆయన యొక్క నేత్రములు అగ్ని జ్వాలల్లో ఉన్నాయి. అగ్ని జ్వాల అది భయాన్ని పుట్టించేటటువంటిది, భీకరమైనటువంటిది. ఎందుకు అగ్ని జ్వాలగా చెప్పబడింది అంటే, ఇదిగో ఆయన కన్నులకు మరుగై దాగు పనగలిగినటువంటి ఏ విధమైనటువంటి స్థితి ఏ మనిషిలో కూడా ఉండదు. ప్రతి రహస్యం ఆయనకు నేరుగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఈ మనిషి హృదయంలో వేషధారణ ఉన్నదా, మోసం ఉన్నదా, ఎవరికి తెలియనటువంటి విషయాలు దాచుకుని ఉన్నటువంటి స్థితి ఉన్నదా, ఆయన నేత్రము చూస్తుంది. ఆ తీక్షణమైనటువంటి వెలుగు ముందు ఏ హృదయంలో ఉన్నటువంటి ఏది కూడా దాగదు అని చెప్పడానికి ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నది. ఇదిగో మరి ఆ వాస్తు ఉన్నాడు, అంతరంగము ఆయన శోధిస్తాడు. ప్రియమైన వారులారా, ఈ కొద్ది భాగంలో నేను ఎన్నో పాత నిబంధన యొక్క ప్రవచనపు నెరవేర్పులు నాకు కనబడ్డాయి. అన్నిటిని నేను చూపిస్తే మీకు మరి మనకు సమయం సరిపోదు. చూడండి, కొన్ని వచనాలు మాత్రమే. ఇర్మీయా గ్రంథంలో 11వ అధ్యాయం 20వ వచనంలో ఆయన యొక్క మరి స్థితి ఏంటో మనకు అక్కడ మనం చూస్తాం. ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతిగా యెహోవాయే చాలండి. చూసారా, ఇక్కడ ఈ ఇర్మీయా ద్వారా ప్రకటించబడినటువంటి మాట ఎంత స్పష్టముగా ప్రకటన గ్రంథములో ఈ ప్రభు యొక్క మరి జీవితంలో లేకపోతే ఆయన రాకలో నెరవేరుతున్నది. ఆయన నీతిని బట్టి తీర్పు తీస్తాడు, జ్ఞానేంద్రియములను హృదయములను శోధిస్తాడు. ఆయన He searches your heart and my heart. సంగమా విశ్వాసి, ఆ ప్రభు ముందు నువ్వు దేనైనా దాచగలనుకుంటున్నావు? ఏది దాగదండి. ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్. ప్రతిదీ కూడా అది బయటపడిపోతుంది. ఈయన అనేకమైనటువంటి కిరీటాలు ధరించుకున్నాడట. ఆ కిరీటాన్ని మూల భాషలో డయాడమ్ అని అనడం జరిగింది. ఏమిటి కిరీటం దేన్ని సూచిస్తుంది అంటే ఆయన యొక్క రాచరికపు ఘనమైనటువంటి ఆ స్థితిని అది తెలియజేస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని అది సూచిస్తూ ఉన్నది. ప్రతిదీ కూడా మరి ఆ యొక్క స్థితిగతులను సూచిస్తున్నటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాము. ఇక మనం గమనిస్తే ఈయన వెనుక ఉన్నటువంటి వారిని మనం గమనిస్తేనండి, వారు ఎలా ఉన్నారు అంటే శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుతుంది. ఈ గ్రూప్లో, ఈ మహాసైన్యంలో ఆయనను నమ్మిన వారు ఉన్నారు. ఆయన చేత ర్యాప్చర్ టైంలో పరలోకానికి కొనుక్కోబడినటువంటి వారు ఉన్నారు. అలాగే దూతలు ఉన్నారు. వారు ధరించినవి ఏమిటి అంటే శుభ్రమైనటువంటివి. దర్ ఇస్ నో అన్క్లీన్నెస్ ఇన్ దెమ్. దే ఆర్ ప్యూరిఫైడ్. వారు పవిత్రీకరించబడిన వారు, పరిశుద్ధపరచబడినటువంటి వారు. వారి జీవితాలు శుభ్రమైన జీవితాలు. వారు ప్రభు రక్తంలో కడుగబడి ఆయన కొరకు జీవించి మరణించినటువంటి వారు. అలాగే ఇదిగో మరి వారు ధరించినటువంటి ఒక వస్త్రములు అవి ఎలా ఉన్నాయంటే నారబట్టలు అని ఉన్నాయి. సన్నని నార వస్త్రములు అంటే వెరీ కాస్ట్లీ డ్రెస్. చాలా ఘనమైన
విలువైనటువంటి వస్త్రములు, తెల్లని వస్త్రములు. వారందరూ కూడా తెల్లని గుర్రముల మీదే. మీరు ఆలోచించండి, మరి కోటాను కోట్ల మంది సైన్యం ఒకే రకమైనటువంటి గుర్రాల మీద ఒకే డ్రెస్ వేసుకుంటే అది ఎలా ఉంటుంది? వారందరూ ఆయన వెంబడి వస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, వారు యుద్ధం చేయడానికి వస్తున్నారని అనుకుంటున్నారా? వారు ధరించినటువంటి వస్త్రాలు కానీ, వారు కూర్చున్న గుర్రాలు కానీ ఏమి సూచిస్తున్నాయంటే విజయం సాధించబడింది. ఆల్రెడీ బ్యాటిల్ ఇస్ వన్. విక్టరీ సాధించబడింది అనేటటువంటి దానికి ఒక తెల్లని గుర్తు ఉన్నది అని నేను మీకు తెలియచేశాను. కాబట్టి వారి చేతిలో ఆయుధాలేమీ లేవు. నో నీడ్ ఆఫ్ ఎనీ వెపన్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఏ ఖడ్గాలు కానీ, ఏ బళ్ళాలు కానీ ఏమి కూడా లేవు. వారు ఆయన వెంబడి వస్తూ ఆ విజయాన్ని వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. ఆయనకు మరొక పేరు ఇవ్వబడిందని చెప్పబడింది, చూసారా? దేవుని వాక్యం. చాలా బిరుదులు ఉన్నాయి. ఆయన నమ్మకమైన వాడు, హీస్ ఫెయిత్ఫుల్. ఆయన సత్యమైన వాడు, హీస్ ట్రూ. దేవుని వాక్యం అనే పేరు ఆయనకుంది, చూసారా? తర్వాత మనం గమనిస్తే జనములను కొట్టుటకు ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం వెళుతూ ఉన్నది. యేసు ప్రభు వారు ఏదైనా ఆయుధం వాడాలా? అవసరం లేదండి. హిస్ వర్డ్ ఈజ్ సఫిషియంట్. హిస్ వర్డ్ ఈజ్ ఇనఫ్. ఆయన నోటి మాట చాలు. సంగమా, ఆయన మొదటిసారి లోకంలోనికి వచ్చినప్పుడు మేలుకరముగా వాడబడినటువంటి ఆయన యొక్క నోటి వాక్కును మనం చూసాం. ఆయన స్వస్థపరిచినప్పుడు ఎప్పుడైనా సరే మనం గమనిస్తే ఎక్కువ సార్లు ఆయన ఉపయోగించింది ఏంటంటే తన నోటి వాక్ కదండి. ఇది ఒక కృష్ణుడిగా వచ్చాడు, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను, నాకు ఇష్టమే. దట్ వాజ్ సఫిషియంట్. అలాగే ఎన్ని పర్యాయాలు ఆయన నోటి మాట ద్వారా ఆయన గుడ్డి వారిని కానీ, కుంటి వారిని కానీ, లేకపోతే పక్షవాతం చెందిన వారిని కానీ ఎంతమంది రోగులను ఆయన తన నోటి వాక్కుతో స్వస్థపరిచాడు. రెండవది, ఆయన దయ్యములను, అపవిత్రాత్మలను, సాతాను యొక్క శక్తి మీద, రాజ్యం మీద ఆయన దాడి చేసినప్పుడు ఆయన వాడింది ఏమిటి అంటే ఆయన నోటి వాక్కు. వానిని విడిచి పొమ్ము అనగానే సేనా దయ్యం 6,000 కంటే ఎక్కువ ఉన్నటువంటి దయ్యములు ఉన్నటువంటి ఆ వ్యక్తి నుండి అవన్నీ కూడా ఆ వాక్కుతో, ఆజ్ఞతో అవన్నీ కూడా విడిచిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్. ఒక యాజకుడి కుమార్తెను కానీ, ఒక నాయకుని విధవరాలు కుమారుణ్ణి కానీ, లేకపోతే 4 రోజులుగా సమాధిలో ఉన్నటువంటి లాజరుని కానీ ప్రభు వారు లేపినప్పుడు ఆయన వాడింది నోటి వాక్కును. చిన్నదానాలే, తల్లి తాకుమి, చిన్నవాడాలే, లాజరు బయటికి రా. దట్ వాస్ సఫిషియంట్. చూసారా? ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ దిస్ కింగ్. ఆయన శాసనం, ఆయన మాట, అది ఒక శాసనం, అది ఆజ్ఞ. అక్కడ ఉన్నది రోగమైన, అక్కడ ఉన్నది మరణమైన, అక్కడ ఉన్నటువంటి చీకటి శక్తి అయినా వెంటనే విడిచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆయన యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఆ యుద్ధం చేయనప్పుడు ఆయన తన వాక్కుని ఆయన వాడబోతున్నాడు. కాబట్టి మరి అది ఒక అలంకారప్రాయంగా ఖడ్గము అని వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన వారుల తీర్పు ఎవరికి? విమర్శ? ఇదిగో మరి తిరుగుబాటునే ఎంచుకున్నటువంటి వాళ్ళు తమ జీవిత కాలం అంతా అవిధేయతనే తల మీద పెట్టుకొని మరి ఆ అవిధేయతకే తమ హృదయంలో చోటు ఇచ్చినటువంటి వారికి ఎంత కృప ఇవ్వబడాలో, మ్యాక్సిమం గ్రేస్ వాస్ గివెన్ టు దెమ్. వారికి ఎంత కృప చూపబడాలో కృప చూపించబడింది. ఎంత కాలము కృప చూపాలో అంత కాలము కృప చూపబడింది. ఎంత పరిమాణంలో కృప చూపబడాలో అంతా చూపబడింది, మ్యాక్సిమం. కానీ దేవుని దీర్ఘశాంతాన్ని వాళ్ళు వెక్కిరించారు. దేవుని దయాళుత్వాన్ని అపహాస్యం చేశారండి. దేవుని యొక్క కనికరాన్ని వాళ్ళు మరి వేళాకోళం చేశారు. ఈ లోకంలో ఈరోజు చాలా మంది దేవుడేం మాట్లాడలేదు కదా అని, తమకు నోరు ఉంది కదా అని దేవుని దూషిస్తూ ఉన్నారు. సంగమా, జాగ్రత్త పడాలి. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తే దేవుడు నిర్దోషిగా ఎంచుతాడండి? ఎంచండి. దోషివే ఎన్నటన్నిటికీ
దోషుడే ఎలా మాట్లాడితే. బీ కేర్ఫుల్, జాగ్రత్త పడు, భయపడు దేవునికి. ఆయన మనలా మనిషి కాదు, ఇప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడని అనుకుంటున్నాం. ఇది కృపాకాలం కాబట్టి ఆయన మాట్లాడకుండా దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్నాడు, కనికరాన్ని చూపుతూనే ఉన్నాడు. ఆయన ప్రేమను ఇదిగో ఇంకా అందుబాటులో ఉంచి ఉన్నాడు, రక్షణ అందుబాటులో ఉంచి ఉన్నాడు. ఈ సమయాన్ని వాడుకుంటే, సద్వినియోగం చేసుకుంటే అది మనకు మంచిదేమో. ఎందుకంటే ఆయన ఇదిగో తన కృపను తిరస్కరించి ఇక మరి ఆయనను వెక్కిరించి ఆయన మీద తిరుగుబాటు చేసేటువంటి వారి ఆ యొక్క టైం లైన్ పూర్తయిన తర్వాత there is no more grace, no more mercy, no more, అవేమి ఇక ఉండవండి, అయిపోయింది. ఆయన తెల్లని గుర్రాన్ని ఎక్కాడు, వేగంగా దౌడు తీస్తూ వస్తున్నాడు. అది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ యొక్క దృశ్యము. ప్రియమైనటువంటి వారలారా, ఆయన వాక్కు చాలు. ఇదిగో ఒకప్పుడు ఆయన యొక్క దేహము మీద రక్తమే వస్త్రంలో ఉంది, కానీ ఇప్పుడు ఆయన యొక్క వస్త్రము మీద రక్తం ఉన్నది. ఆ రక్తము ఎవరిది? ప్రియమైనటువంటి వారలారా, అందరూ తెల్లని వస్త్రాలు ధరించారు, ఈయన వస్త్రం మాత్రం ఎర్రగా ఉన్నది. అదేమి సూచిస్తూ ఉన్నది? శత్రువుల మీద ఆయన దాడి చేసినప్పుడు వారు పొందేటటువంటి వినాశనము ఎంత భయంకరంగా ఉంటుందో సూచిస్తూ ఉన్నది. గమనించండి. యేసయ్య అంటే మంచోడు, పాపం ఏం చేయలేనుడు, కృపగలవాడు అని మెత్తగా ఆలోచిస్తున్నామా మనం? అంతవరకు ఆలోచిస్తున్నామా? ఈరోజు ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు మనకు ఆయన రివీల్ చేసింది. రివల్యూషన్ అంటే రివీల్ ఆయన చేస్తుంది ఏంటంటే, ఆయన భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాడని మీరు అనుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఈస్ కమింగ్ యాజ్ ఎ కాంకర్, యాజ్ ఎ విక్టర్, యాజ్ ఎ వారియర్. ఆయన పేరు సైన్యములకు అధిపతిగా యెహోవా, ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. ఆయన వెనకాల చూడండి సైన్యం ఎంత ఉన్నదో. ఉదయ కాలమందు ఆ రాక కొరకు క్రైస్తవ మరి సంఘము అది ఆ యొక్క రాకను దృష్టిలో పెట్టుకొని జీవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే, ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోనే వ్రాయబడి ఉంది. ఏమని అంటే 20-21 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమను నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడేది. ఇది క్రీస్తు విరోధి. మనం యాంటీ క్రైస్ట్ అంటాం చూసారు. క్రీస్తు విరోధి, అతని పక్కన ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త. వాళ్ళు 7 సంవత్సరాల మట్టుకు లోకమును మోసం చేశారు కదా, వారు ఇప్పుడు అగ్నిగుండంలో వేయబడ్డారు. 21వ వచనం, కడమ వారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడి వారి మాంసమును పక్షులను కడుపారా తినెను. ఈ యొక్క అధ్యాయంలో ఈ వచనాలన్నీ మనం ధ్యానం చేయవచ్చు, కానీ టైం లేదు. ఇక్కడ దేవుడు మరి ఒక దూతను పంపినప్పుడు ఆ దూత సూర్యబింబములో నుండి ఆయన గొప్ప శబ్దంతో పిలుస్తున్నాడట. 17-18 వచనాల్లో చూస్తే పక్షులను పిలుస్తున్నాడు. ఎందుకరకంటే దేవుని విందు ఉంది, రండి పక్షులారా. మీకు విందుగా ఉన్నటువంటి మాంసం ఎవరిదంటే ఈ లోకంలో తిరుగుబాటు చేసినటువంటి వారు, వారు రాజులైన, సహస్రాధిపతులైన, సామాన్యులని ఎవరైనా సరే 4 విందులు ఉన్నాయట. ఒక విందు ఏమిటంటే రక్షణ విందు. అది ఒక వ్యక్తి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు అతనిలో కలిగేటటువంటి ఆ యొక్క మరి స్థితి, దానిని ఏమన్నారంటే ద సప్పర్ ఆఫ్ సాల్వేషన్. రెండవది ఏంటంటే ఎవరైతే రక్షణ విందు లేకపోతే రక్షించబడ్డారో వారికి ప్రభుభోజన విందు, వారికి మాత్రమే. కొంతమంది రక్షించబడకుండా వచ్చేసి తీసేసుకుంటారు, అది వేరే విషయం, వాళ్ళ జీవితంలో అది ఉపయోగం అవ్వదు. అది వారికి ఒక రొట్టె ముక్క, ఒక చిన్న కప్పు ద్రాక్షారసం, వారి జీవితంలో ఏం పనిచేయదు అది. అంటిల్ అన్లెస్ ఏ పర్సన్ ఈజ్ సేవ్డ్,
దిస్ వోంట్ వర్క్ ఇన్ దేర్ లైఫ్. ఇది మనం దీవించబడ్డానికి, ఒక ప్రసాదంగా తీసుకోవడానికి కాదు కాదు కాదు. దట్ స్పీక్స్ అబౌట్ అవర్ కమిట్మెంట్. కానీ ఇది ప్రభు భోజన విందు అని అన్నారు. ఈ ప్రభు భోజన విందులో పాల్గొంటూ రక్షణ విందులో పాలిభాగస్తులై, ప్రభు భోజన విందులో పాలిభాగస్తులైనటువంటి వారికి గొర్రె పిల్ల విందు ఉన్నది, ద సపర్ ఆఫ్ ద ల్యాండ్. ఈ మూడిట్లో లేనటువంటి వారు, అంటే ఎవరైతే రక్షించబడలేదో వారే ఒక విందుగా మారిపోతారు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆ విందు మనుషులు కాదు, పక్షులకట. వారి మాంసమును అవి కడుపారా తింటాయి. ఇదంతా కూడా అలంకారప్రాయంగా దేవునిని విరోధించిన వారి మీదకి ఆయన తీసుకుని రాబోతున్నటువంటి ఉగ్రాన్ని ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి మాట. సంగమ వాక్యము ఎంత స్పష్టముగా ఉన్నది చూడండి. ఆ యొక్క ఒకదానికొకటి కలిపి ఆ యొక్క లింక్స్ ఎంత చక్కగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనము మరి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ పండుగను ఈ సంవత్సరం 24వ సంవత్సరం ఆచరించడానికి మనం సిద్ధపడుతున్నాం, మంచిదే. బట్ వీ మస్ట్ గెట్ రెడీ. ఇదిగో ఆ యొక్క తెల్లని గుర్రం మీద రాబోతున్నటువంటి ఆ మహామహుణ్ణి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన వచ్చినప్పుడు ఆయన డొమినియన్ ఈ లోకంలో ఇంకెవడు రాజు ఉండడు, ఏ చక్రవర్తి ఉండడు, ఏ అధికారి ఉండడు. ఇదిగో ఇప్పుడు ఆ రోజు గాడిద మీద ఆయన యెరూషలేములోకి ప్రవేశించాడు, కానీ ఆయన ఏ రాజ్య సింహాసనం ఎక్కలేదు. కానీ ఇప్పుడు ఆయన ఇదిగో యెరూషలేమును కేంద్రముగా చేసుకుని ప్రపంచాన్ని ఆయన పాలించబోతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. దట్ ఈస్ కాల్డ్ ద మిలేనియం అనే మాట అంటాం. ఇది క్రైస్తవ సంఘం నమ్ముతుంది. ఈ విషయాలు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఎప్పుడైనా వీటిని మనస్కరించారో లేదో. దేవుడు అంటే కేవలం మన అవసరాలు తీర్చేటటువంటి వాడని ప్రార్థన చేసుకునేటటువంటి ఆ యొక్క బేసిక్ లెవెల్లో మనం మిగిలిపోతే కుదరదు. మనం లేవాలి, మనం తేజరిల్లాలి. ఈరోజు మనం పాడుకున్నటువంటి పాట, రాజాదిరాజారా నేను వచ్చినప్పుడు భూరాజులందరూ కూలిపోతారయ్యా అని మనం పాడేది. ఆ పాట రాగం కోసం కాదు, అది మన యొక్క విశ్వాస ప్రకటన. మనం ఎదురు చూస్తూ పాట రూపకంగా మనం ప్రభుత్వం మన విశ్వాసాన్ని, మన యొక్క నమ్మకాన్ని ఆయన ఎదుట మనం మరొకసారి ఒప్పుకుంటున్నటువంటి స్థితి సంగమ. ఎవరి కాలం మనం దాన్ని తెలుసుకోవాలి, దాని కొరకై మనం సిద్ధపడాలి. పౌలు గారు చెప్పాడు, ఈరోజు ఇదిగో ఇవన్నీ సంభవించబోతున్నాయి కాబట్టి విశ్వాసులైనటువంటి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని మేలుకోండి. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో నిద్రపోతున్నారా? ఇంకా ఈ లోకపు ఆశలలో, ఈ లోకపు విషయాలలో నిమగ్నమై ఎంతవరకు మన ఆలోచనలు, మన జీవితంలో భూమి అంటిపెట్టుకునే ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నట్టయితే మనం నిద్రపోతున్నట్టు. రైస్, లేవండి, మేలుకొనండి. ఇదిగో ప్రభు వెళ్ళిపోయాడు, ఆయన వచ్చే సమయం చాలా సమీపముగా ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు మేల్కొన్న వారిగా మనము జీవించాలి. అంధకారమైన క్రియలను మీరు విసర్జించాలి. శరీర సంబంధమైనటువంటి వాటినన్నింటినీ కూడా మీరు విడిచిపెట్టాలి. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాన్ని మనం ధరించుకోవాలి. అంధకార క్రియలు అంటే ఏమిటి? అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసము, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము. మనలో ఎవరిలో అయినా పర్వాలేదులే అని అనుకుంటూ వీటిని మనం ఎంటర్టైన్ చేస్తున్నామా? వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు పెరిగిపోతున్నాయి లోకంలో. ఇవి చాలా చాలా చక్కటి మంచి పదాలు వాటికి పెట్టబడుతూ ఉన్నాయి. ఈనాడు యువత మాత్రమే కాదు, ఉద్యోగస్తులైన వారు, పెద్దలైనటువంటి వారు, ధనమైనటువంటి వారు, అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా వీటిలో అనుదినము పాలిభాగస్తులు అవడం లేదు. అంతులేనటువంటి అల్లరి, ఆటపాటలు, జీవితం అంతా సరదాయే. ఈ యొక్క విలువైన జీవితానికి విలువనిచ్చుకోనటువంటి పరిస్థితి. ఎంజాయ్మెంట్ హ్యాస్ బికమ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. ఇది ఈరోజు మనం ఆనందించాలి, సంతోషించాలి, ఎంజాయ్ చేయాలి. ఇదే ఎందుకన్నా మనం ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఇలాంటి మాటలన్నీ మనం వింటూ చీకటి సంబంధాలుగా మిగిలిపోతున్నామా? కామ విలాసాలకు మనం తావిస్తున్నామా? మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటివి ఉన్నట్టయితే వాటిని కట్ చేసుకోవాలి.
పోకిరి చేష్టలు మనలో ఉన్నాయా? పోకిరితనం అంటే హీరోయిజంగా మారినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎంత పోకిరిగా మాట్లాడితే అంత గొప్ప అనుకుంటున్నాం. అది పాపం అనుకోవడంలా, అది దేవుని ఎదుట మనకు శిక్షణ తెచ్చేది అని అనుకోవడం. ఇవన్నీ లేకపోతే కలహప్రియులుగా మనం ఉంటున్నాం. ఎవరితో మాట్లాడినా, ఏది మాట్లాడినా కలహమైనటువంటి విధానంలోనే మనం మాట్లాడుతున్నాం. అది అంధకార సంబంధమైనటువంటి జీవితం అండి. కలహప్రియత్వాన్ని విడిచిపెట్టాలి. మత్సరం, అసూయతో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రతిదానిలో పక్కలతో పోల్చుకుంటూ, మనము వారి మీద అసూయపడుతూ, అసూయ అనేటటువంటి పెద్ద బండను మన హృదయాల్లో పట్టుకొని మనం మోస్తూ అంధకారమైనటువంటి వారిగా మనం మిగిలిపోతున్నామా? మనము మేల్కొనాలి. యేసుక్రీస్తుని ధరించుకోవాలి. అంటే ఆయన గుణ లక్షణాలు మనలోనికి రావాలి. ప్రియమైన వారులారా, చివరిలో ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేసి ముగించాలని నేను అనుకుంటున్నాను. యువకుడు చాలా బ్రిలియంట్, తన 20 years ఏజ్లో చాలా బ్రిలియంట్, చాలా తెలివైన వాడు, వెల్ ఎడ్యుకేటెడ్. ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో జన్మించాడు, అక్కడే పెరిగాడు. తల్లి చాలా భక్తురాలు. తండ్రి ఒక అన్యుడిగా ఉన్నాడు, కానీ మరణ పడక మీద అతడు యేసును రక్షకునిగా అంగీకరించాడు. ఈ వ్యక్తి మరి తత్వశాస్త్రంలో వాటన్నిటిలో కూడా పాండిత్యాన్ని గడించాడు. ది ఆర్ట్ ఆఫ్ రిటారిక్ అని ఉంటుంది, అంటే వాక్ చాతుర్యంతో మాట్లాడడం అనేటటువంటిది ఒక కళ. అందులో ఇతడు చాలా మరి ప్రావీణ్యాన్ని గడించి దానిని బోధించేటటువంటి అధ్యాపకుడిగా మారాడు. కాబట్టి ఉత్తర ఆఫ్రికా నుండి మిలన్, ఇటలీలో ఉన్న మిలన్ అనే ప్రదేశానికి వెళ్ళాడు. అయితే అతని జీవితం విలాసవంతమైన జీవితం, క్రమశిక్షణ లేని జీవితం, ఇష్టానుసారంగా ఏది కావాలంటే మనసుకు తోచినట్లుగా జీవిస్తున్నటువంటి జీవితం. అతను ఒక స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. దానిలో నుంచి విడుదల పొందలేనటువంటి వాడుగా అతడు మారిపోయాడు. అతడు ఒక తాత్వికమైనటువంటి ఆలోచన కలిగిన వాడు కాబట్టి తన యొక్క స్థితిని అతడు ఏ రీతిగా తర్వాత తెలియచేశాడంటే, అతడు ఈ రీతిగా వ్రాశాడు తన గ్రంథంలో, మా అంతరంగము తనకు తాను వ్యతిరేకపడిన ఇల్లులా ఉంది, మా లోపల డివైడెడ్ హౌస్ లా ఉంది. ఈ వింత స్థితి ఎందుకు? మనసు శరీరానికి ఒక ఆజ్ఞ ఇస్తే శరీరం వెంటనే లోబడుతూ ఉంది, కానీ మనసుకు ఆజ్ఞనిస్తే ఆ మనస్సే లోబడటం లేదు. ఇలా ఉంది నా పరిస్థితి అని అంటున్నాడు. ఉదాహరణకు, నా మనసు ఇదిగో ఈ చేతిని పని చేయని చెప్తే చెయ్యి వెంటనే లోబడుతుంది. కాలు తను ఇలా నడువని చెప్తే కాలు ఆజ్ఞను శిరసావహించి నడుస్తూ ఉంది. కానీ మనస్సుతో నీవు అలా చేయొద్దు అంటే ఆ మనస్సే ప్రతిఘటిస్తూ ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అది వ్యక్తిది మాత్రమే కాదు, అందరిది కూడా. ఎలా? నీవు అనుకుంటావు ఇదిగో ఇది మంచిది కాదు, నేను దీనిని విడిచిపెట్టాలి, నేను ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు అని ఎన్నోసార్లు నీవు అనుకున్నావు, ఒక నిర్ణయం చేసుకున్నావు. కానీ అంతలోని ఆ నిర్ణయాన్ని నీవు మీరిపోయావు. నీ మనసు నిలబడలేదు. నీ మనస్సుని వ్యతిరేకించింది కదా. ఎన్నోసార్లు ఇదిగో నేను ఫలానా మంచి పని చేస్తాను, ఇలా చేస్తే ఇతరులకు సంతోషం, ఇలా చేస్తే దేవునికి మహిమ, ఇలా చేస్తే నాకు కూడా బాగుంటుంది అని నువ్వు నిర్ణయం చేసుకున్నావు. కానీ తీరా చేయవలసి వచ్చినప్పుడు నీ మనస్సు దానిని ప్రతిఘటించింది. ఏ డివైడెడ్ స్టేట్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీంతో అతడు స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. మరి దేవుణ్ణి తెలుసుకునే పరిస్థితి వచ్చినప్పుడు అతడు అన్నాడు, దేవా, నన్ను మీకోసం మీరు చేసుకున్నారు, సృజించుకున్నారు. మీలో విశ్రాంతి పొందే వరకు నా హృదయము అవిశ్రాంతంగానే ఉంటుంది. ఈ వ్యక్తి ఇలా ఉన్నప్పుడు ఒక క్రైస్తవ మీటింగ్కి వెళ్ళాడు. క్రైస్తవుడే, కానీ క్రైస్తవం మీద అతనికి అంత నమ్మకం లేదు. అక్కడ సెయింట్ ఆంబ్రోస్ అనేటటువంటి ఒక పెద్ద బిషప్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యాన్ని విన్నాడు. అతని మనస్సు కొద్దిగా మరి ఈ యొక్క క్రైస్తవం వైపు, వాక్యం వైపు కొద్దిగా ఆకర్షించబడుతూ ఉన్నది. మిలన్లో ఒక రోజు ఒక గార్డెన్లో ఉన్నప్పుడు అతనికి ఒక పిల్లవాని యొక్క స్వరం ఒక పాట రూపంలో వినబడింది. అతడు చుట్టూ చూస్తే చిన్న పిల్లవాడు ఎవరు కూడా లేరు. కానీ అతను వినపడుతున్న స్వరం, ఆ పాటలో ఏమనుందంటే,
పికప్ అండ్ రీడ్, పిక్ ఇట్ అప్ అండ్ రీడ్. తీసుకో, దాన్ని తీసుకొని చదువు అని. ఇప్పుడు సడన్గా అతను అనుకున్నాడు, ఒకవేళ దేవుడు ఈ స్వరాన్ని వినిపిస్తున్నాడేమో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో, ఏమిటి తీసుకోమంటున్నాడు, ఏమి చదవమంటున్నాడు. ఆ యొక్క గార్డెన్లో అలా వెళ్ళి చూసేటప్పటికి అతనికి ఒక బైబిల్ కనబడింది. ఆ బైబిల్ని అతడు ఓపెన్ చేయగానే అతనికి వచ్చినటువంటి వాక్యం ఏంటో తెలుసా? అల్లరితో కూడిన ఆటపాటలైనను, మొత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరీ చేష్టైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెటుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకూడి. అతనికి అర్థమైపోయింది, నా బ్రతుకును దేవుడు నా ముందు ఉంచాడు. కామ విలాసములు అనే బంధకంలో నేను పడిపోయి, నా మనసును కూడా బంధకము జయించి నన్ను క్రిందకి ఈడ్చివేస్తూ ఉంది. అనేక మంది ఒక అలవాటును ప్రారంభించేటప్పుడు ఇది నా కంట్రోల్లో ఉంటుంది అని అనుకుంటారు, కానీ దాని కంట్రోల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంతగా అంటే మనసులో ఎన్నిసార్లు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ బంధకంలో నుండి బయటికి రాలేరు. కానీ ఆ రోజు అతడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రభు కృపను కోరుకున్నాడు. అంతవరకు అతన్ని చూసిన వారు సిన్నర్ అని పిలిచారు అతన్ని. అతని యొక్క జీవితం అలా ఉండేది. అతని పేరు, 4వ శతాబ్దం వాడు, అతని పేరు అగస్టిన్. ఆయన తర్వాత కాలంలో దేవునిలోనికి ఎంత వచ్చాడు అంటే, బైబిల్లో ఉన్నటువంటి పౌలు తర్వాత ఆ కాలంలో అంతటి ప్రభావాన్ని సంఘం మీద చూపించగలిగినటువంటి వాడుగా మారిపోయాడు. సిన్నర్ అగస్టిన్, లేటర్ కాల్డ్ యాజ్ సెయింట్ అగస్టిన్. చూసారా, పునీతుడైనటువంటి అగస్టిన్గా అతడు మార్పు చెందాడు. ఈ వాక్యం అతని జీవితంలో కార్యం చేసింది. ఆ తర్వాత అతను మార్పు చెందిన తర్వాత ఆ స్త్రీ పిలుస్తున్నాడు, అగస్టిన్ రా, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే, నీకు తెలిసిన అగస్టిన్ చనిపోయాడు, ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నవాడు నూతన అగస్టిన్. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. రాత్రి గడిచిపోయింది, పగలు వచ్చింది, మనము మేల్కొనాలి. ప్రియమైనటువంటి వారులారా, మన హృదయ స్థితి ఎలా ఉన్నది? అవిశ్రాంతముగా ఉన్నదా? ఇంకా మనం డివైడెడ్ హౌస్ లాగా మన యొక్క హృదయము ఇదిగో అటు ఇటు పోరాటంలో ఉన్నదా? అవర్ మైండ్ ఇస్ అ బ్యాటిల్ ఫీల్డ్ అన్నాడు ఒక ఆయన. ఒకటి చేయాలనుకుంటున్నావు, ఓడిపోతున్నావు. ఇంకోటి చేద్దామనుకుంటున్నావు, చేయలేకుండా ఓడిపోతున్నావు. ఈ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ ఆల్వేస్ యు ఆర్ ద లూజర్ అండ్ సిన్ ఈస్ కాంకరింగ్ యువర్ లైఫ్. కానీ ఈరోజు ప్రభు మనకు ఈ అడ్వెంట్ కాలంలో ఆయన మనకు చక్కని అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఒక చిన్న సంగీతం పాట మనందరికీ తెలిసిందే, కానీ మన హృదయాన్ని మరి కోరేటటువంటి పాట, మన హృదయాన్ని సూచించేటటువంటి పాట. ఈ చిన్న కీర్తన పాడి ముగించాలని నేను కోరుతున్నాను. మీ అందరికి వచ్చిన కీర్తన అనుకున్నాను. ప్రియమైన యేసు నిర్మించితివి ప్రియమారా నా హృదయం. ఒక 2 చరణాలు మనం పాడదాం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారా నా హృదయం, హృదమార వసించునా హృదయాంత రంగమునా హృదమార వసించునా హృదయాంత రంగమునా నీరక్త ప్రభావమునా నారోహృదయం నీరక్త ప్రభావమునా నారోహృదయం పవిత్ర పరచు తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచు తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం వికసించే విశ్వాసం వాక్యం చదువగనే వికసించే విశ్వాసం వాక్యం చదువగనే చేరీతి నీరు దారి కోరి నడిపించుము చేరీతి నీరు దారి కోరి నడిపించుము ప్రియ నిర్మించితివే ప్రియమార నా హృదయం ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిండునట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిండునట్లు ఆత్మాభిషేకము నిండు ఆత్మీయ ఆత్మాభిషేకము నిండు ప్రియ చితివే ప్రియమారణ హృదయం మృగమారవసించునా హృదయాంతరంగమునా. అందరం లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకుందాం. నాడు దీనుడై సాత్వికుడై సమాధానముతో ఆయన ఒక గాడిద మీద యెరూషలేములో ప్రవేశం చేసి ఉన్నాడు. కానీ ఇప్పుడు మరలా రాబోతున్నాడు. సీన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన తెల్లని గుర్రం మీద ఆసీనుడై కిరీటంలో ధరించిన వాడే, అగ్ని జ్వాలలో వంటి నేత్రము గలవాడే, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మహాసైన్యముతో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ సైన్యంలో నీవు నేను ఉండాలి. ఇదిగో పగలు సమీపముగా ఉన్నది, రాత్రి చాలా గడిచిపోయింది. మనం మేల్కొనాలి. మనలో అంధకార సంబంధమైనవి ఏమైనా ఉన్నట్టయితే క్రీస్తు వెలుగుతో ఆ చీకటిని తొలగించుకోవాలి. మన జీవితంలో క్రీస్తే కనబడాలి. ఆయన కృపను కోరుకుందాం. ప్రభువా, నీ రాకను నేను ధ్యానించుకుంటున్నాను. నీ మొదటి వచ్చిన రాకను బట్టి ఆనందిస్తున్నాను. మరలా నీవు రాబోతున్నావు నా కొరకే, మా కొరకే ప్రభువా. నాయన, నేను యోగ్యంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి, నీ చేత నేను స్వీకరించబడాలి. నాలో ఏదైనా చీకటి ఉన్నదేమో, నీకు ఇష్టమైనటువంటి శరీర క్రియలు ఉన్నదేమో ప్రభువా, నాకు శక్తినిచ్చి వాటిని నాలో నుండి తొలగించండి. నా హృదయాంతరంగమున నీవు నివసించండి ప్రభువా. నాయన, డివైడెడ్ హౌస్ లాగా, ఒక బ్యాటరీ ఫీల్డ్ లాగా నా యొక్క మనస్సు, నా హృదయం, నా జీవితం ఉండకూడదు ప్రభువా. నాయన, పూర్ణ మనస్సుతో నీ యందు ఆనందించే స్థితి నాకు అనుగ్రహించండి ప్రభువా. సంగమా, విశ్వాసి, అలా కోరుకుంటావా? అలా ఇష్టపడతావా? అలాగ నిన్ను నీవు ఆయన సన్నిధిలో సమర్పించుకుంటావా? ఇది నీవు ప్రార్థించుకునే సమయం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దహన
గట్టి అంతట నీతియు ప్రేంబులో బలులు యాగములు సర్వంగా ఎంతో ఇష్టం బలిపీఠము మీద